लोग 8 बजे तक भी नहीं बैठते, क्या बात है? लोग 8 बजे तक भी नहीं रहते। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम्। सब बोलो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो మనం బయటికి పోమన్నా అందరు కింద పోయి మాట్లాడుకోమన్నా. ఎదురుకొని ఇక్కడ ఉండి మాకు క్లాస్ లోపల కూర్చోవాలి, లేకపోతే కింద పోమన్నా. నిన్న కావల్లో రథయాత్ర అయిపోయింది. వార్షిక ఇయర్లీ యాన్యువల్. మనం ఇంకా ఇప్పుడు నెల్లూరు రథయాత్రకి మనం ఇంక తయారవుతున్నాం. హరివో రేపు సోమవారం నుంచి మన నెల్లూరు రథయాత్రకి మళ్ళీ అన్ని పనులు మెల్లమెల్లగా పనులను చక్కగా చేసుకుంటూ రావడం. తో ఆధ్యాత్మిక జీవితంలో తపో దివ్యం పుత్రకాయన సత్వం సుదయ తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం అనంతం. ఋషభదేవులు గారు, ఋషభదేవుడు ఆయనకు 100 మంది పుత్రులు. మొదటి పెద్ద కొడుకు పేరు భరత్. ఆ పేరు మీదే ఈ దేశాన్ని భారతదేశం అంటారు, భారతవర్షం అంటారు. ఎందుకంటే ఆయన తండ్రి ఆయన రాజరిషి. ఈ జైన్ ధర్మం ఋషభదేవ్ దగ్గర నుంచి, అందుకే జైన్లు కూడా హిందువుల్లో భాగంగానే సిక్కు ధర్మం కూడా ఈ మహమ్మదీయులు హిందువులు క్రూరంగా చంపుతూ ఉంటే హిందువుల్లోంచి ఒకడు గురు నానక్ దేవ్ అని బయటకు వచ్చి, ఎవడో ఒకడు బయటకు వస్తాడు. వీరైనా రావచ్చు, అహల్యాబాయి, ఝాన్సీబాయి లాగా. ఇది మన పని కాదులే. ఎవరైతే చరిత్రలో నిలిచిపోవాలో అటువంటి వాళ్ళు కొద్దిగా నిలబడాల్సి వస్తుంది. సావుకు భయపడకుండా నిలబడడం. మామూలు వ్యక్తులు అందరూ ఎంతవరకు నా పెళ్ళాం బిడ్డ, నా పెళ్ళాం, ఈ పందులు కుక్కల్లాగా తిరుగుతుంటే వేరే పని అన్నా. కానీ ఎవరైతే జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు చావనే తప్పించుకోలేము. మనం ఏం సాధించాలో సాధించామా లేదా, మనం ఇతర మానవులకి మనం వాటి మానవ జన్మ ఆధ్యాత్మిక జాగృతి కోసం. ఆధ్యాత్మిక జాగృతి లేకపోతే వచ్చిన వాళ్ళని మాట్లాడకుండానే దగ్గరికి పిలిచి 8 గంటలకు మళ్ళీ తెలుస్తుంది, తెలియదు కదా. ఏం చదువుతున్నా? ఆధ్యాత్మిక ఏంటి? మానవ జన్మ ఆధ్యాత్మిక జాగృతి కోసం. ఇక్కడేదో బిల్డింగ్లు కట్టేసి, బ్రిడ్జిలు కట్టేసి, రైళ్ళు పెట్టేసి సో వాట్ పిచ్చుకోకలాగా పరిగెడతారు.
అదే కుక్కలు పరిగెడుతుంటే అటు ఇటు పని ఏమైనా ఉంది అని కుక్కలకి. కుక్కలు అటు ఇటు రోజంతా తిరుగుతూ ఉంటాయి. అంటే మీరట ఉద్యోగానికి పోతూ ఉంటారు, ఇంటికి పోతూ ఉంటారు, మీ బంధువులు దగ్గరికి పోతూ ఉంటారు, అవి కూడా పోతున్నాయి. కాబట్టి కుక్క తిరుగులాగా కాకుండా మనుషులు మనం ఏం చేస్తున్నా కూడా ఇది నన్ను కృష్ణుడికి దగ్గరగా చేస్తుందా లేదా, నేను కృష్ణుడికి దగ్గర అవుతున్నానా లేదా. మనం మనుషులే ఈ అన్నమాచార్యులాగా, త్యాగరాజులాగా, ప్రభుపాదులాగా ఎంతోమంది భక్తులు, పురంధరదాసు, అటు మహారాష్ట్రలో తుకారాం, ఎంతోమంది ఈ చరిత్రలో లెక్కలేదు, భక్తులకు కూడా లెక్కలేదు ఎంతమంది భక్తులు వచ్చిపోయారు. మామూలు వాళ్ళకి విలువే లేదు. ఎవరైతే మానవ జీవితంలో ఆత్మను తెలుసుకున్నారో, ఎవరైతే ఈ సంసారం యొక్క నగ్న సత్యాన్ని, దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, రోగ దుఃఖం, చావు దుఃఖం, మిగిలింది ఏంది అక్కడ? దుఃఖం. అంటే ఏమి ఎంత మనకి ఆత్మజ్ఞానం కలిగితే మనకంత జీవితం అంటే వైరాగ్యం కలుగుతుంది, విరక్తి. అంటే మానవ జన్మ ఆత్మ జాగృతి, స్పిరిచువల్ అవేకనింగ్. భారతదేశం ప్రపంచానికి ఈ భగవద్గీత జ్ఞానం భారతదేశంలో, భగవద్గీత కురుక్షేత్రంలో కృష్ణుడు ఈ భూమి మీద భారతదేశంలో వచ్చాడు. ఆయన అడిగారు, ఏం సార్ భగవంతుడు ఎప్పుడు అవతారం ఎత్తినా కూడా ఆయన భారతదేశంలో వస్తాడేంది అంటే, మిగతా అంటే ఈ ఖురాను, బైబిల్ ఇవన్నీ పనికిమాల గ్రంథాల, నేను భగవంతుడు ఎప్పుడు వచ్చినా భారతదేశంలో వస్తాడు. బయట ప్రపంచంలో ఖురాను, బైబిల్ మహమ్మదీయులు, ముస్లిం, క్రిస్టియన్లు, అంటే క్రిస్టియన్లకి, ముస్లింలకి భగవంతుడు దొరకడైంది. దొరకడనే చెప్పాలి, అంటే దొరకడనే చెప్పాలి. అంటే వాళ్ళ బతుకు చూస్తా అంటే, వాళ్ళ అవగాహన చూస్తా అంటే వాళ్ళకి తెలిసినట్టు ఏం కనిపించదు. ఆత్మ తెలుసుకున్న వాళ్ళలాగా వాళ్ళ జ్ఞానం ఉండదు. ఆత్మ తెలుసుకున్న ద్వారా వాళ్ళ బతుకు ఉండదు. ఆత్మ తెలిస్తే వాడు కోడిని ఎందుకు చంపుతాడు? దానిలో ఆత్మ కనబట్టలేదా ఏంది? కోళ్ళు ఆత్మ కనబడితే కోడిని చంపుతారా ఏంది? బలి పిల్ల పడుతుంది తప్పని, మాదిరి నెత్తి మీద పడుతుంది పైనుంచి, ఆ బలి శాస్త్రం చూసుకుంటున్నాం. బలి నెత్తి మీద పడితే ధనయోగం ఉందా, పెళ్లి యోగం ఉందా అట్లా ఆలోచిస్తా. ఏం చేస్తాం? బలి నెత్తి మీద పడితే ఏం చేస్తాం? బలి పడుతుంది. బలి పడితే ఏం చేస్తాం మనం? సరే వెంటనే దానిలో ఆత్మ కనబడుతుంది మనకి, చక్కగా మెల్లగా. అది బలి పిల్ల, అది గట్టిగా అంటే పుట్టుకొని వస్తుంది. అది దాని బలిగా జెంటల్గా అంతే కదా పాపం. అది బతుకుతుందా వస్తున్నట్టుగా ఉంటుంది, చిన్నది, నల్లగా సాఫ్ట్గా. గట్టిగా నొక్కారంటే మీ చేతులు అనేది వస్తుంది. బలి మెల్లగా దాని అటు ఎక్కి బయటపడి. అంటే ఎందుకంటే దానిలో మనకి ఏం కనపడుతుంది? ఆత్మ కనపడుతుంది. అంటే సర్వభూత హితేరత భగవద్గీతలో ఎవరికైతే అందరిలో ఆత్మ కనబడుతూ ఉంటుందో అటువంటి వాళ్ళు అందరితో కూడా భగవంతుడు గుర్తొచ్చే విధంగా డీలింగ్స్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నా కూడా భగవంతుడు చెప్పినట్టు చేస్తున్నానా, నేను దొంగచాటుగా దొంగ పనులు చేస్తున్నానా, తప్పుడు పనులు చేస్తున్నానా. మనకి భగవంతుడు గుర్తున్నాడంటే మనకి లోపల నుంచి అన్నీ తెలుస్తూ ఉంటాయి. తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. ఎవరైతే భగవంతుని అడుగుతూ ఉంటారో తేషాం సతతయుక్తానాం, ఎప్పుడు మర్చిపోకుండా, సేతాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతి ప్రేమతో. ఏందో అటు ఇటు చూసుకుంటే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. ఇది మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మీరు కూడా అంతే కదా, తలుపు వేయలేదని చూస్తారా, ఫ్యాన్ ఆఫ్ చేయలేదు. మీరు అక్కడ నన్ను అడిగితే దానికి జవాబు ఏంది? నేను నా బాధ్యతలు నేను చూసుకుంటున్నా. ఆమె మేనేజర్, నేను మేనేజర్ కాబట్టి ఆ తలుపులు వేయాలా, లైట్ ఆఫ్ చేయాలా, మందిరం క్లీన్గా ఉండాలా, ఇది కూడా భక్తే అంతే కదా. ఎందుకంటే మీరు తిని పండుకుంటున్నారు, ఎవడో చేసేవాడు ఉండాలి కదా. మీకు అలవాటైతే అంటే శిష్యుల యొక్క బాధ్యత అది. ప్రతి గురువుగారు ఏం చేస్తున్నా గమనిస్తున్నాడు, మనం చేయాల్సిన పనులు కదా ఇది, మనం చేయాల్సిన పనులు కదా ఇది. మనం ప్రసాదం తినిపోతూ ఉండడం, ఎప్పుడు తలకాయ ఎప్పుడు కూడా బాగుపడే అవకాశం. ఎప్పుడు కూడా మనం మన సీనియర్ వైష్ణవులతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉంటున్నారు, ఆ పనులని మనం నేర్చుకోవాలి. నేనే మైక్ పెట్టి, నేనే తలుపేసి, నేనే ఫ్యాన్ వేసి, మీరు ఉండేది శిష్యులు ఇంకోటి వీలుకోవడానికి అయింది. ఎందుకంటే మనకు అబ్జర్వేషన్ లేదు. వచ్చింది ఒక 60 మంది వచ్చి ఉంటారు, అది వినకుండా ఏం తెలుసుకుంటారు దేవుడి గురించి. ఇక్కడ హరే రామ హరే కృష్ణ, అక్కడ పడి సాయిరామ్ సాయిరాములు ఓం స్వామి చేశారు. ఏం నేర్చుకున్నది ఏం లేదు, వింటే కదా. ఆ కీర్తన అయిన తర్వాత వింటే ఏం చేయాలంటే నెక్స్ట్ టైం ఆరతి లేకుండా అందరూ 6:30 కూర్చొని నాన్ సెన్స్, ముందు క్లాస్ ఉంటుంది, తర్వాత ఆరతి ఉంటుందని చెప్పాలి. అప్పుడేం చేస్తారు, అటు చేయడం మేలేమో. బస్ ట్రైల్ ఒళ్ళు తెలియకుండా పోతూ ఉంటారు, బస్ ప్రసాదం తీసుకోవడం పోతూ ఉంటాం. ఇంకేంటి ఇవన్నీ ఈ జన్మలో భగవంతుని పొందడానికి సరిపోదు. భగవంతుని ఈ జన్మలోనే పొందాలంటే ఈ జన్మలోనే మనం చేయాల్సినంత చేయాలి. అసలు వినే విషయం ఎందుకు తెలుసుకోకపోతే చేసేది అది. తెలిసి కూడా మనకి చేయడానికి పట్టుదల లేకపోతే చేసేది అది. పట్టుదల, మనం పట్టుదలతో చేస్తూ కూడా మన వాసనలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి, అంత సులభంగా పోయేవి కాదు. చావు దెబ్బలు పడితే కానీ బయటికి పోవు కదా. అందుకని కష్టాలు రావడం మంచిది. కష్టాలు వచ్చినప్పుడు జీవితం అంటే మనకి విరక్తి కలుగుతుంది. కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత వరకు మనం హీరోయిన్లాగా తిరుగుతూ ఉంటారు. అడ్డం పడితే అప్పుడు తెలుస్తుంది ఏముంది ఇక్కడ అనా కదా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది మానవ జీవితం ఆత్మ జాగృతి. ఇక్కడ కూడా నేను చెప్పా నిన్న ఎవరితో, నేను బండి తోలుగా గిరిప్రభు నన్ను తీసుకొస్తున్నాడు బండిలో. నేను ప్రవచనంలో రాత్రి 10 గంటల దాకా కూర్చుని వింటున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి చేసేదేం లేదు. ఏదో మధ్యలో లేచిపోతే బాగోదని చెప్పి అందుకని కూర్చుంటారు. మధ్యలో లేచిపోతే బాగోదు, సభ్యత అనిపించుకోదు. కూర్చొని ఇబ్బందిగా, లేదా ఏదో చలో ఈ రోజుకి కాలక్షేపం. అసలు విషయం ఎందుకు పట్టుకోవడం, దానికి ఎవరికి సీరియస్నెస్ లేదు. మనకి బాగా కింద నుంచి మంటలు అంటుకుంటే కానీ అంతే కదా, మీరు మంటల్లో పడితే అప్పుడు మీరు సీరియస్గానే బతికి బయటపడడానికి తట్టుకోలేక, బాధ తట్టుకోలేక. అది జరుగుతున్న ఈ ముస్లింలు చేసేటువంటి అత్యాచారాలు, ఇక్కడ జరిగే అన్యాయాలు, ఈ రాజకీయాల ద్వారా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా మనల్ని మేల్కొల్పడానికి భగవంతుడు ఎదవలారా మేల్కోకపోతే ఇక్కడే బానిసల్లాగా బతకాలి, మీరు హిందూ దేశంలో పోలే,
ఇక్కడ కూడా మన ముస్లింలకి మనం చెప్పులు పాలిష్ కొట్టుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. అదే వాడేం చేయమంటే ఏం చేస్తారు మీరు బతకాలంటే, లేకపోతే మళ్ళీ తిరుగుబాటు చేయాలి, మళ్ళీ అదే పాయింట్కి వస్తే మేలుకోవాలి, మన నువ్వు నేను తేల్చుకోవాలి. అంటే ఆఖరిలో మనుషులు ధర్మం కోసం బతకాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో పశువులాగా తిని పండుకోవడం రోజులు గడుస్తున్నాయి. నాకు 80,000 జీతం వస్తుంది, దాని ఏమవుతుంది? అయ్యేదేం లేదు కదా. అంటే భగవంతుడు మనకి మానవ జీవితానికి ఒక నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు అంటే నీకు ఆధ్యాత్మిక జీవితం కావాలా, నువ్వు నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావు. అంటే మనం ఎవరైనా గొప్పవాళ్ళని చూస్తే మనం కూడా అట్లయితే బాగుంటుంది. మనం అన్నీ కూడా సెల్ఫిష్, మన స్వార్థపూరితమైనటువంటి పెట్టి అంటే చిన్న చిన్న మన కుటుంబానికి పరిమితమైనటువంటి ఆలోచనలు, మన శరీర సుఖానికి పరిమితమైన ఆలోచనలు, 10 మందికి ఉపయోగపడేది లేదు. అంటే మనకి ఆనందం కావాలంటే, మన స్వభావం మారాలంటే, మనం చస్తే 10 మంది ఈయన నా జీవితానికి మేలు చేశాడు, అంత రుణపడున్నాం. ప్రభుపాదికి ఆయన పోయినా కూడా ఇంత నిజాయితీగా ఆయన వెనకాల పడి ఎందుకు పోతున్నాం? బతుకున్నప్పుడు అంటే బలవంతం కొద్ది. ఇప్పుడు నేను కూర్చున్నా, మంగళారతి రాకపోతే అడుగుతాం, ఏమి లేటుగా వస్తున్నా, అడిగాను, ఎన్ని మాట్లాడుకుంటాం మనం ఎదుర్కొన్నామని కూడా చేయము. ఆయన పోతే దరిద్రం వదిలింది బస్ తిరుగుతూ ఉన్నాం అంతే కదా, భక్తిలే పాడలే. కానీ మేమంతా ప్రభుపాదుల వారి ఫాలోయర్స్. ఎవరైతే ఆయన చెప్పినట్టుగా బతుకుతూ ఉంటారో, మొహమ్మద్ తిలకం పెట్టుకుంటే ఫాలోయర్ అయిపోతారా, వీళ్ళు కంటిమాలు వేసుకుంటే ఫాలోయర్ అయిపోతారు. కలిచాల అంటారు, కలిచంటే కలియుగంలో ఈ విధంగా శిష్యులు ఎవరైనా చూస్తుంటారు. మొహమ్మద్ అంతా తిలకం పెట్టేసుకుని తులసి మాల వేసుకుని బయట కనిపించేవాడు, ఓ మహాభక్తురాలు తిరుగుతాను ఇక్కడ అన్నట్టుగా. వీళ్ళంటే కలి శిష్యులు అంటారు. ఇంత కలికాలంలో జనాలు ఇట భక్తులని చూపించుకుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి భక్తులు వాళ్ళు అవగాహన, వాళ్ళ జీవిత విధానంతో, అంటే వాళ్ళు కూడా ఆయన బతికినట్టుగా. ఆయన అడిగారు, మీ తర్వాత గురువు ఎవరు సార్? ప్రభుపాద పెద్ద సంస్థ, కోట్లతో, వందల మందిరాలతో కూర్చోబెట్టి, అంటే ప్రధానమంత్రి సీట్లు మిమ్మల్ని కూర్చోబెడతా ఉంటే వద్దంటారే? చెప్పండి, నిజంగా చెప్పండి. రేపు మిమ్మల్ని తీసుకెళ్ళి రేపటి నుంచి జ్యోతి మాతాజీ భారతదేశ ప్రధానమంత్రి వద్దంటారా? ఎందుకు కూర్చోరు? నేనే కూర్చుంటా పోయి అక్కడ కూర్చోమంటే వైనాట్ అందరూ కూడా మనం బాసులాగా జరగాల్సిన అవకాశం ఉంటే వైనాట్. కాబట్టి అడిగారు, ఈయన ఇంత ముసలాయన పోతున్నాడు ఈయన ఇక్కడి నుంచి, ఎంత గట్టిపారేస్తాడు, ప్రపంచం అంతా ఎంపైర్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, హరే కృష్ణ సామ్రాజ్యాన్ని. అంటే ఈయన చచ్చిన తర్వాత ఎవడు కూర్చుంటాడు అంటే మీకంతా కూడా అది మీరు కష్టపడకుండా మీకు ఆ కుర్చీ దొరుకుతుంది, అంతే కదా. మీ తల్లిదండ్రులు కష్టపడి గాడిదలాగా బతుకంతా కష్టపడి వ్యాపారాన్ని డెవలప్ చేస్తే అంత అది ఇచ్చిపోయేది మీకే కదా. మీ అమ్మ ఆస్తులు మీకు రాస్తుందా, నాకు రాస్తుందా? మీకే, అంతే కదా. కూతురికి రాసుకో, మహారాజు దండాలు, ఆస్తులు కూతురికి, అంతే కదా. కాబట్టి మైండ్ అడిగారు, మీరు పోయిన తర్వాత ఎవరిని కూర్చోబెడుతున్నారు ఇక్కడ? ఎవరికి వాళ్ళకి ఆశ. నేను కదా కష్టపడి ఆయన కోసం పనిచేసింది తమాల్ కృష్ణ మహారాజ్. నేను ఎలాంటి సిగ్గు శరం లేకుండా ఆయన అమెరికన్, కానీ గర్వంగా గుండు కొట్టుకుని పిల్లకలు పెట్టేసుకుని ఆయన వెనకాల తిరుగుతా జనాలంతా ఏం తిరుగుతాడు, వీడు పిచ్చాడు, వీడు మెంటల్ అయింది, వీడు ఏం జీవితాన్ని ఇటు చేసుకున్నాడు. ఏమన్నా
గురువు గారు వెనకాల పోతున్నాడు ఆయన. ఇట్లా చాలామంది వచ్చేసారు వెనక ప్రభుపాద వెనకాల. కాబట్టి ప్రశ్న, ఇప్పుడు చనిపోయేప్పుడు ఎవరిని కూర్చోబెట్టిపోతారు? హరిప్రియమాతని కూర్చోబెట్టిపోతారా, లక్ష్మిని కూర్చోబెట్టిపోతారా, జ్యోతిని ఎవరిని కూర్చోబెట్టిపోతారు? బాగానే ఉంది ప్రాపర్టీ, ఒక 5-6 కోట్లు విలువైన ప్రాపర్టీ. ఎవడు కూర్చొని పెత్తనం చేస్తాడు ఇక్కడ. ప్రభుపాద ఏం జవాబు ఇచ్చాడు? ప్రభుపాద, వన్ హూ ఫాలోస్ మీ విల్ ఇన్హెరిట్ మై లెగసీ. ఇది ఏదో తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలకి ఆస్తులు ఆటోమేటిక్గానే ఏం వీలునామా రాయకల్లా. తల్లిదండ్రులు ఏమి రాయకుండా చేస్తే అదేమన్నా దేశానికి వెళ్ళిపోతుందా, అదేమన్నా అన్నదమ్ములకి వెళ్ళిపోతే పిల్లలకి పోతుంది, పెళ్ళాం పిల్లలకి. అంతే కదా. నేను ఇంట్లో భర్త చనిపోగానే అదే భర్త గారి అమ్మకి, భర్త గారి తమ్ముడికి ఏం పోదు. ఆయన తోక పెట్టుకున్నాడు కదా, పెళ్ళాము బిడ్డలు ఆ తోకలకు చెందుతుంది. ఇంకా తోకలో ప్రాణం ఉంది, తోకకి చెందుతుంది, ఏం రాయకల్లా. మరి ప్రభుపాద పోతున్నాడు, ఆయన సన్యాసి. ఆయనకంటూ ఆయన రాయకుండా పోయాడంటే ఇస్కాన్ ఆయన పెళ్ళానికి చెందుతుంది. రాయకుండా పోతే రాయాల. ఇస్కాన్ పెట్టారంటే నేను పోయిన తర్వాత ఇది నా పెళ్ళానికి చెందదు, ఇది నా పిల్లలకి చెందదు, ఈ ఆస్తులు రాశాడు ఆయన. నా తదనంతరం నా కుటుంబానికి ఇస్కాన్ పేరు మీద ఉన్న ఆస్తులతో ఏమీ సంబంధం లేదు. ఆయన క్లియర్గా పెళ్ళాం బిడ్డలకి వాళ్ళ బతుకు తెరుగు అంత రాశాడు. నా పెళ్ళానికి బతుకున్న వాళ్ళు ఆ రోజుల్లో 2,000 రూపాయలు ఇస్తూ ఉండండి. 70లో 2,000 అంటే ఈ రోజుల్లో 40,000 చాలు కదా మనిషికి రాశాడు. ఆయన పెళ్ళానికి అన్యాయం చేయాలి, చచ్చేదాకా బతకడానికి ఏర్పాటు చేయండి. దానిపైన ఒక పైసా కూడా ఇవ్వమాకండి అంటే బాధ్యత. పెళ్ళాం బాధ్యతను చూసుకున్నాడు, కానీ మిగిలిందంతా భగవంతుడికి ఇచ్చాడు. అంటే ఆయన మోహంలో పడి కొట్టుకోవాలి. కడిగి పంట ఆయన అన్నాడు, వన్ హూ ఫాలోస్ మీ ఇన్హెరిట్స్ మై లెగసీ. నేను ఎవడిని నా తర్వాత గురువుగా పెట్టిపోవటం లేదు. ఎవడైతే నేను చెప్పిన పద్ధతిలో బతుకుతూ ఉంటాడో వాడికి ఒక ఆధ్యాత్మిక శక్తి అనేది కలుగుతుంది. ఆ శక్తి వల్ల అతను జనాల్ని ఆ విధంగా నడిపించగలుగుతాడు. ఆ విధంగా ఉండవల్ల జనాలు నేను చెప్పిన పద్ధతిలో కొంతమంది నడవడానికి వస్తారు, అది వాళ్ళకి చెందుతుంది ఇస్కాన్. ఇక్కడేదో ఆయన 50 ఏళ్ళ నుంచి ప్రభుపాద కోసం పనిచేశాడు, కానీ ఇప్పుడు ఆయన భక్తి వదిలేసి పెళ్లి చేసుకొని ఆయన వ్యాపారం పెట్టుకుంటే ఆయన 50 ఏళ్ళు పనిచేశాడు కాబట్టి ఆయన అట్లా ఏం లే. ఈరోజు ఎవరు భక్తి చేస్తున్నారో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇస్కాన్లో, మీకు తెలుసో తెలీదు, ఇస్కాన్లో ఉన్నా. నేను ఈ విధంగా ఉన్నంత వరకు ఇస్కాన్ వాళ్ళు నా జోలికి రారు. వస్తాడు, చూస్తాడు. ఆ సుఖదేవ్ మహారాజ్ ఆయన నియమాలన్నీ పాటిస్తున్నాడు, ఆయన ప్రభుపాద చెప్పిన బతుకుతున్నాడు, ఏం మాట్లాడకపోతూ ఉండడం. ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రభుపాద్. ఈయన ప్రభుపాదుల వారికి సరైనటువంటి ప్రతినిధిగానే బతుకుతున్నాడు. ఇంక మాట్లాడేది లేదు, అడిగేలా నన్ను నిలదీసి అడిగేది లే. ఏమయ్యా సంవత్సరంలో ఎన్ని డబ్బులు వచ్చావు, ఎట్ట ఖర్చు పెట్టావు, వాళ్ళకి నేనేం లెక్కలు చెప్పక్కర్లా కదా. ఆమె ప్రభుపాద ఫాలోయర్. కృష్ణుడు పంపించిన డబ్బుల్ని ఎట్లా ఇస్కాన్ కోసం ఖర్చు పెట్టాలి, ఫినిష్. ఎవరికి నేను లెక్కలు చెప్పక్కర్లా ఎట్ట కదా. ఎందుకంటే నేను ప్రభుపాద ప్రతినిధిగా బతుకుతున్నా కాబట్టి వాళ్ళు చూస్తారు, చూసిపోతూ ఉంటారు. అంటే వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం. దీని అంటారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఆటోమేటిక్గా వాడు లీడర్ అయిపోయాడు ఇస్కాన్లో. వాడు ప్రభుపాదుల వారి ఫాలోయర్ లాగా బతికినంత వరకే వాడు ఆ కుర్చీలో కూర్చోవచ్చు. వాడు ఫాలోయర్ లాగా బతకకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే పీకి మారేస్తాడు. నేను ఆయన వీలు నా మాట రాశాడు.
ఎవరైతే 4 నియమాలు పాటిస్తూ ఉంటారో, ఎవరైతే తెల్లవారుదాం లేచి ఇలాగ 16 మాలలు జపం చేసి, ఎవరైతే కృష్ణ భక్తి కోసం, దేనికోసం పనిచేస్తాం? కృష్ణ భక్తి కోసం. ఆ రకంగా కాబట్టి ఇక్కడ మానవ జీవితం ఏదో మన తలకాయ చెప్పినట్టుగా ఇంజనీర్ అయిపోయి డాక్టర్ అయిపోయి మనం ఏదో మంచి డాక్టర్ సార్, మంచి ఇంజనీర్ సార్, దట్స్ ఓకే. కానీ ఆత్మ జాగృతి కలిగిందా లేదా? అందుకే ప్రభుపాద అన్నాడు, మీరు సన్యాసులు బ్రహ్మచారులు కాలేకపోతే మీరు ఎక్కడో ఉన్న వాళ్ళు అక్కడ. ఇప్పుడు రమాదేవి ఉంది, జూనియర్ రమాదేవి. ఈరోజు మీ సీనియర్ రమాదేవి ఇంట్లో పెద్ద ప్రోగ్రాం జరిగింది, వచ్చారా? బ్రహ్మాండంగా. అప్పుడు మీరు ఆమెను చూస్తుంటే నేను ఎప్పుడు ఈ రమాదేవి లాగా నేను కూడా ఎప్పుడు తయారవుతా. కొద్దిగా జూనియర్ రమాదేవి కొద్దిగా భక్తి, సీనియర్ రమాదేవి గర్వంగా. ఎంతమంది బంధువులు వచ్చారు, 500 మంది దాకా ఉన్నారు అక్కడ. గర్వంగా భక్తులు నిలబెట్టి చేయండి, కీర్తన మా బంధువులందరి మీద తోయండి, మా బంధువులందరి మీద పడేయండి, కృష్ణ భక్తి తీసుకొచ్చి. ఎందుకంటే ఇంట్లో తల్లి ఆమెకి 2 కొడుకులు 3 కూతుళ్ళు, వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబాలు అంతా పోయారు అక్కడ. అంటే ఎలా తీసుకెళ్తోంది కృష్ణ భక్తిని. పెద్ద ఆమెను కాదనలేరు, ఎందుకంటే కుటుంబానికి పెద్ద. అందరూ ఆ కింద అంత కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు సరే అమ్మా అని చెప్పుతూ ఉంటారు. తన పెద్దతనాన్ని ఉపయోగించుకొని బస్ నాకు ఈ కృష్ణ కీర్తన కృష్ణుడి పూజ చేసి ఇవన్నీ చేస్తే నాకు బాగుంటుంది. చాలా అమ్మ ఎప్పుడు పోతుందో తెలియదు చెప్పినట్టుగానే కార్యక్రమం. సో అట్ పాయింట్ వచ్చే మానవ జీవితం మనం గొడ్లు కూడా పనిచేస్తూ ఉంటాయి, దున్నపోతులు గాడిదలు, వీటిని ఏమంటారు భారవాహక జంతువులు. దున్నపోతులు కష్టపడి మీరు పడగలరా? మీరు కష్టపడగలరా? దున్నపోతులకు పని చేయగలరు రోజంతా? గంటలో అవుట్, ఎల్లకెళ్ళ పడ అంతే సార్ మా కెపాసిటీ. పాపం దున్నపోతులు గాడిదలు గుర్రాలు ఎద్దులు అవన్నీ కూడా రోజంతా పాపం లాగుతూ ఉంటాయి. మనుషులు కూడా పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా పనిచేయాలా, ఎవరి కోసం పనిచేయాలా, ఎలా పనిచేయాలా? అప్పుడు మీరు చక్కగా మీరు కృష్ణుడి కోసం పనిచేస్తుంటే, కృష్ణుడు చెప్పినట్లుగా పనిచేస్తుంటే, మన మందిరంలో కూడా వంటలు వండుతున్నాం, బయట హోటల్లో ఇళ్లలో అన్ని చోట్ల కూడా వంటలు వండుతున్నారు. తిండి లేకుండా ఎట బతుకుతాం? అంటే మా భక్తులు వండుతుంటే దాన్ని భక్తి అంటాం. వీళ్ళు భక్తులు వంట వండుతుంటే దాన్ని భక్తి అంటాం. బయట వాళ్ళు వండుతుంటే దాన్ని వంటవాళ్ళు ఏదో గడ్డి చెత్త వండుకొని తింటున్నారు. అదే వంట, అదే కిచెన్. అంటే ఎందుకంటే భక్తులకి మనం ఎవరి కోసం వండుతున్నాం? దేవుడి కోసం. ఆ తర్వాత ప్రసాదం. నేను మనం అన్నగత జీవనం తినకుండా మనం బతకలేం, కానీ మనకి ఆ మాత్రం మనకి సభ్యత కలిగింది. మనం పశువులాగా వండుకొని తినడం కాదు, చక్కగా మనుషుల తర్వాత ఎవరు యజమాని, ఎవరు హూయిది ప్రొప్రైటర్. ఇది భగవద్గీతలో ఈశ్వరోహం అహం భోగి. మనకుండే రోగం ఏందో చెబుతున్నాడు 16వ అధ్యాయంలో. మనందరికీ ఉండే రోగం ఈశ్వరోహం అహం భోగి. ఐఎమ్ ది ఎంజాయర్ అండ్ ది ప్రొప్రైటర్. మనకుండే రోగం. మీకుండే రోగం ఏంటంటే నా వెంట్రుకలు రాలిపోతున్నాయి సార్. ఆయన చెబుతున్నాడు శ్రీనివాసం. మనందరం కూడా రసాలు అంటే ఆయన ఏదంటే ఉలవచారు రసం, మిరియాల చారు రసం, బత్తాయి రసం, దానిమ్మ రసం,
కానీ కృష్ణుడు మాట్లాడే ఆధ్యాత్మిక రసాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. స్పిరిచువల్ రసాస్, నాట్ మెటీరియల్ రసాస్. మెటీరియల్ రసాలు వికృత రసాలు అంటే మనం సింహాలు, పులులు, మనం కప్పలు, గబ్బిలాలు అవడానికి తయారవుతాం. మీరు మెటీరియల్ రసాల్లో పడ్డారంటే, అంటే నాకు సిగరెట్ ఇష్టం సార్, నాకు కోడి మాంసం ఇష్టం సార్, నాకు దద్దోజనం ఇష్టం సార్. దద్దోజనం ఇష్టం అయితే ఆవు జన్మ ఎత్తారు, కోడి మాంసం ఇష్టం అయితే మీరు నక్క జన్మ ఎత్తారు. అంతే కదా. మీరేమన్నా నాకు కృష్ణ ప్రసాదం ఇష్టం సార్, అది కృష్ణ ప్రసాదం కాకపోతే అది దద్దోజనం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు తిని రాలేదు అక్కడ? ఇక్కడ కేవలం వండారు, ప్రమాణంగా ఉంది. ఈరోజు ఉంటాయి కదా, ఈరోజు వంట సాంబారు, ఆ తర్వాత ఆకుకూర పప్పు, కూర ఏంది, చిక్కుడుగా. ఇప్పుడు వీళ్ళకి బాగా నేను తిట్టి కొట్టి చెప్పి దారిలో పడ్డారు. ఇంకా దారిలో పడ్డారు. ఎట్లా వండితే సాత్విక ఆహారం అది మీకు నచ్చదు. మేము ఇంత ముందు తినేదానికి ఎక్కువ తినేంత పరిస్థితి వస్తాను. బ్రహ్మాండంగా అంటే ఎక్కువ తిందాం అట్లా. అంటే మీడియం సరిగ్గా అలవాటు అయితే మీకు వేరేది నచ్చదు. పుల్లగా ఉన్నా, కారంగా ఉన్నా, మీకు మరి ఉప్పుగా ఉన్నా నచ్చదు. అంటే ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలు చెబుతున్నాడు, రోగాలు వస్తాయి. కట్వాంల లవణ తృష్ణ తీక్షణ వృక్ష విదాహీన ఆహార రాజస దుఃఖ శోకమయప్రద. ఇవన్నీ ఏదైతే ఎక్కువ ఉప్పుగా ఉంటుందో, ఎక్కువ కారంగా ఉంటుందో, ఎక్కువ ఆయిల్గా ఉంటుందో, ఎక్కువ చప్పిడిగా ఉంటే తినలేరు. మీరు రుచిగా తినకపోతే మీరు ఆరోగ్యంగా ఉండరు. రుచి ఉండాలి. మన నకలీ యోగులు ఉప్పు తినకుండా, చప్పగా తిని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఉప్పు వదిలేస్తారు, కారం వదిలేస్తారు, తీపి వదిలేస్తారు. కానీ భగవంతుడు అట్లా వదిలేస్తే నీ ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయని చెప్పట్లేదు. నీ ఇంద్రియాలని నా మీద పెడితే అప్పుడు ఆ సుఖం కలిగితే స్పిరిచువల్ రస, ఆధ్యాత్మిక సుఖం కలిగితే మనం భౌతిక భోగాలు వదిలిపెట్టగలుగుతాం. అంటే మానవ జీవితం ఎప్పుడు మనకంతా దాన్ని అంటారు కృష్ణ కాన్షియస్ కల్చర్, జగన్నాథ్ కల్చర్. మానవ జన్మ ఎప్పుడు 24 గంటలు ఇలా ఇంట్లో ఏదో బర్త్డే జరిగితే కీర్తన పూజ, పెళ్ళి జరుగుతుంటే కీర్తన పూజ, ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ కీర్తన పూజ, ఖాళీగా ఉంటే చక్కగా కీర్తనలు చేసి ఇట్లా భగవద్గీత చర్చించుకోవడం ఒకటే పని, వేరే పని అంటే ఎక్కడైతే చావు ఉందో మీరు ఇక్కడ మునిగి ఉంటే లాభం ఏంది అంటే మళ్ళీ ఇక్కడే పుడతారు. మనం ఎలా పనులు చేయాలంటే మనం పని చచ్చిపోతుంటే మనం పని చేస్తున్నప్పుడు చావు వస్తే ఆల్రెడీ కృష్ణుడి కోసం పని చేస్తున్నాం, హరే కృష్ణ అంటాం. అంతే కదా, ఆల్రెడీ ఆయన పనే కదా చేస్తుంది. చావు అయితే హరే కృష్ణ ప్రశాంతంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీమద్ భగవద్గీతకి